మంది ప్రపంచవ్యాప్తంగా ఈ దినం గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకున్నారు. గుడ్ ఫ్రైడే అంటే ఏంటిది అనేది దాదాపు అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఐ డోంట్ నో వాట్ ఈజ్ గుడ్ ఫ్రైడే అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేయలేపండి. వెరీ గుడ్, అందరికీ తెలుసు కదా. ఏమిటి చెప్పండి, ఏమిటి? పాపము విముక్తి గుడ్ ఫ్రైడే అంటే. ఇంకా చెప్పండి, అందరికి ఎవరికి తెలిసిందో చెప్పండి. మరి ఎవరు చేయలేపలేదు కదా, అంటే అది అందరికి తెలుసనే కదా. మీకు తెలిసింది చెప్పండి. దెబ్బల చేత మనకు స్వస్థత, మన పాపాల కోసం చనిపోయాడు కాబట్టి గుడ్ ఫ్రైడే. ఓకే, ఇంకా మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు కాబట్టి గుడ్ ఫ్రైడే. ఓకే, దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. ఓకే, మనల్ని వేరేటోళ్ళు అలా కూడా చెప్పండి. ఇంకా మీరే చెప్తాట. మనల్ని లోకం నుండి పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఒక మార్గం చూపించారు. ఓకే, నుంచి తప్పించారు. ఆ తెర చెరగడం ద్వారా మనకు ప్రవేశం కలిగింది. ఆయన మరణం ద్వారా. ఓకే, ఉపోద్ఘాతం చెప్పుకుందాం. మామూలుగా ఇంట్రడక్షన్ కదా. యేసు ప్రభు గుడ్ ఫ్రైడే రోజు ముందు రోజు ఏమంటారు దాన్ని? సిద్ధపాటు దినం, విశ్రాంతి దినం, సిద్ధపాటు. గుడ్ ఫ్రైడే కన్నా ముందు గురువారం దాన్ని ఏమంటారు? ఏమి అన్నారా? సబ్బాత, పస్కా పండుగ. దానిని లాస్ట్ సప్పర్ అంటారు. అంటే లాస్ట్ సప్పర్ అంటే ఏంది? చివరి భోజనం కదా, లాస్ట్ సప్పర్. అప్పుడు యేసు ప్రభువు పస్కాను ఏర్పాటు చేసినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనాన్ని కూర్చుంటాడు. ఒక టవలు నడుము కట్టుకుంటాడు. తర్వాత ఒక గిన్నె తీసుకుంటాడు, ఇంకొకటి జగ్గు తీసుకుంటాడు. తీసుకొని అందరికీ కాళ్ళు కడుగుతూ ఉంటే అందరూ మెల్లగా ఉండి కడిగించుకుంటారు. పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు ఏమంటాడంటే, ప్రభువా, నా కాళ్ళు కడుగుడుకు నేను యోగ్యుడిని కాదు ప్రభువా, నన్ను కడుగొద్దు ప్లీజ్ అంటాడు. ప్రభు అంటాడు, నీ కాళ్ళు కడకపోతే నీకు పాలు లేదంటాడు. అయితే కడుగు ప్రభువా, నా కాళ్ళు కడుగు, తల కడుగు, శరీరం కడుగు అంటాడు. కడిగాడా? మరి ఏమన్నాడు? స్నానం చేసిన వాడికి స్నానం చేసిన వాడు మరలా స్నానము చేయని అవసరం లేదు. ఏ కడకాలి? కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది అన్నాడు. అప్పుడు ఆ విధంగా అయింది. భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఆయన రొట్టెనిచ్చి ఒక మాట అంటాడు. ఏమని? ఈ రొట్టెలో పాలు పంచుకున్నవాడు నన్ను అప్పగిస్తాడు అని అంటే అందరూ మళ్ళీ ఒకళ్ళు చూసుకున్నారు. ఎవరు ప్రభు నేనా అని అందరూ అంటారు. లాస్ట్కు ఇస్కరియోతు యూదా అంటే ఆయన
ప్రభు నేనా అని అంటే ఏమంటాడు? నీవన్నట్టే అని ఒక మాట అంటాడు. ఈ ముక్క ముంచి ఎవరికి ఇస్తానో వాడే నన్ను అప్పగిస్తాడని ఇస్కరియోతు యూదాకి ఇస్తాడు. ఆ ముక్క తీసుకుని ఇస్కరియోతు యూదా ఏం చేస్తాడు? బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు? బయటికి ఎందుకు వెళ్ళిపోతాడు? ఆయనను అప్పగించడానికి కుట్రదారుల ఎద్దకు వెళ్తాడు. కుట్రదారుల ఎద్ద నుండి ఏం తీసుకుంటాడు ఆయన? ఎన్ని? 30 వెండి నాణ్యాలు తీసుకొని వాళ్ళ దగ్గర మరి వెళ్తాడు. యేసు ప్రభు ఈ భోజనం పంపిమంటే ఎక్కడికి వెళ్తాడు? గెత్సేమనీకు వెళ్తాడు. గెత్సేమనీలో ఎంతమంది తీసుకెళ్తాడు? ముగ్గురేనా? ముగ్గురేనా? అందరు వెళ్తారు. వారు ఇక్కడ ఉంటారు. ఇంకా కొంచెం దూరం వెళ్ళి ముగ్గురిని తీసుకెళ్ళి వెళ్తాడు. ఇంకా కొంచెం దూరం. వాళ్ళు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. వారితో ఒక మాట చెప్తాడు. మీరు నా నిమిత్తం ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నేను కొంచెం దూరం వెళ్ళి నా తండ్రికి ప్రార్థన చేస్తానని. ఎంత దూరం వెళ్తాడు? రాతివేత దూరం. రాయి విసిరేస్తే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తాడు. తండ్రి, నీ చిత్తమైతే, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమో, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే జరగనిమ్ము అని చెప్పి ప్రార్థన చేసి వస్తాడు. ఇక్కడికి ఎక్కడికి? శిష్యులు ముగ్గురు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాడు? ఏం పని చెప్పాడు? ప్రార్థన చేయమని చెప్పాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రార్థన చేశారు. వాళ్ళు నిద్రపోతున్నారు. వాళ్ళని లేపాడు. హలో, లేవండి, ప్రార్థన చేయమంటే నిద్రపోతున్నారే, మీరు ప్రార్థన చేయండి అని చెప్పి మరలా అదే స్థలానికి వెళ్ళి అదే మాటలతో ప్రార్థన చేస్తాడు. మరలా వస్తాడు. మరలా వచ్చి ఏం చేస్తాడు? వాళ్ళు నిద్రపోవడం చూస్తారు. మరలా వాళ్ళు అంటాడు, మీరు ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైంది. మన శరీరము బలహీనమైంది అని చెప్పి మరలా వెళ్ళి ప్రార్థన చేసేస్తాడు. మూడోసారి వచ్చాడు. నిద్రపోతుంటారు. ఇక లేండి, చాలు, మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? వస్తున్నారు, నన్ను అప్పగించడానికి సైన్యం వస్తుంది. వచ్చేసారు. సైన్యం వచ్చేసి చీకటిగా ఉంది కదా, చీకటిగా ఉంది. ఎవరు ఆయన అని వారు గుర్తుపట్టలేదు. గుర్తుపడతారా? మరి ఎట్లా? ఈ యొక్క ఇస్కరియోతు యూదా వాళ్ళకు ఒక సింబల్, ఒక సైన్ ఇచ్చాడు. ఏమనంటే, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, మీరు ఆయన్నే పట్టుకొని. ఆయన పట్టుకొని వెళ్ళారు. పట్టుకొని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? ఊర్లోకి వస్తున్నారు. గెత్సేమనే నుండి ఊర్లోకి వస్తున్నారు. ఊర్లోకి వస్తున్నప్పుడు జనసమూహం అంతా కూడా ఆయన వెంబడిస్తున్నారు. అప్పుడు పగల రాత్రి? రాత్రి.
ఒక చోట కొంతమంది ఏం చేస్తారంటే సెలమంట వేసుకొని చలిగా అవుతుంటారు, ఆయన గురించి మాట్లాడుకుంటుంటారు, ఏవేవో మాటలు మాట్లాడుకుంటారు. అది చలికాలమా ఎండాకాలమా? ఎండాకాలమేనా? ఎండాకాలం ఎవరైనా సెలమంట వేస్తారా? చెప్పండి. మనకు ఎండాకాలం, అక్కడ చలే వాళ్ళకు. ఎందుకు? అది ఎడారి ప్రాంతం కనుక అక్కడ చలే ఉంటుంది. చలిమంట కాడకు వచ్చారు. పాపం పేతురు కూడా చలిగా ఉందామని వస్తాడు. ఒక అమ్మాయి చూస్తుంది, నువ్వు ఆయనతో ఉన్నావు కదా? కాదు, నేను లేను, నిజంగా నేను లేను. ఆయన ఎవరో నాకు తెలియదు. మళ్ళీ కొంచెం దూరం పోతారు. ఆ వారిలో ఉన్నటువంటి ఒక ఎత్తి అంటాడు, నువ్వు అతనితో కూడా ఉండవు, నేను చూశాను. లేదు నేను కాదు, ఆయన నాకు తెలియదు అని ఇట్లా 3 సార్లు ఏం చేస్తాడు? ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పినప్పుడు యేసు ప్రభు ముందే చెప్పాడు పేతురుకు, నేడు కోడికి యొక్క మునుపు నీవు 3 సార్లు నేనెవరు అని బొంకుతా ఉన్నాడు. 3వసారి నేను తెలియదు అన్నప్పుడు ఒట్టు పెట్టుకుంటున్నాడు. నా తోడు, ఇంకొకళ్ళతోడు, వాళ్ళతోడు, వీళ్ళతోడు అని ఒట్టు పెట్టుకున్నప్పుడు కోడి ఊసి, ఒకరు అని కోడి ఊసి యేసు ప్రభు దగ్గరలోనే ఉన్నాడు. పేతురు వైపు చూశారు. పేతురు వైపు చూసేసరికి పాపం పేతురు గుండె అదిరిపోయి అయ్యో అయ్యో అని సిగ్గుపడి పరిగెత్తుకుపోయాడు. అదే రాత్రిలో ఏం జరిగింది? విచారణ జరిగింది. ఎవరి దగ్గర? దగ్గర జరిగిందంటే ప్రధాన యాజకుల దగ్గర జరిగింది. ప్రధాన యాజకుల దగ్గర జరిగితే వారికి ఆయన ఏమి సమాధానం ఇవ్వకపోయేసరికి ఆయన తీసుకొని పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతు దగ్గరికి వెళ్తే పిలాతు తీర్పు వాళ్ళకు విచారణ చేయడం కొరకు ప్రేతోరియం అనేది స్థలం ఉంటుంది. ఆ స్థలంలోనికి యేసు ప్రభువుని తీసుకెళ్ళారు. పబ్లిక్ వెళ్ళలే. ఎందుకండి? సిద్ధపరచు దినం, తెల్లవారితే సిద్ధపరచు దినం కాబట్టి పస్కా పండుగ. అందువలన వాళ్ళు ఏం చేశారు? వెళ్ళలే. వాళ్ళు వెళ్ళకూడదు వాళ్ళ ఆచార ప్రకారం. 6 సార్లు ఈయన తీసుకుపోతున్నాడు, విచారించి కొన్ని ప్రశ్నలు వేసినాడు. ఆయన ఏమని వేసిండొచ్చు? నీవు రాజువా? చూడండి, మత్తయి సువార్తలో చూస్తాం 27:11. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా యేసు అతని చూసి నీవన్నట్టే అనెను. ఎక్కడ? అధిపతి పిలాతు దగ్గర నిలిచినప్పుడు ఏమన్నాడు? నీవు యూదుల రాజువేనా అని ఆయన చెప్పొచ్చు. పబ్లిక్ లేరు కదా, ఇద్దరే ఉన్నారు, ఫేస్ టు ఫేస్. చెప్పొచ్చు కదా. ఆయన ఏమన్నాడు? నీవు అన్నట్టే. ఎస్, యాజ్ యూ సెడ్, అవును నీవన్నట్టే అన్నాడు. ఆయన విచారించినప్పుడు పేతురుకు ఏ విధమైనటువంటి నేరారోపణ జరగలే. ఆయన నిర్దోషిగానే అనుకుంటున్నాడు. ఆయనలో ఏ నేరమో ఏ దోషమో కనబడలే. అందుకని తీసుకొచ్చాడు బయటికి. అయ్యా, నేను ఈయనను విచారించినాను, ఈయన యందు నాకు ఏ దోషం కానరాలే అని చెప్తూ వచ్చింది. అందువల్ల వారు ఏం చేసినారంటే, ఈయన ఇంకా వదిలిపెడతాడేమో,
అని చెప్పేసి విచారణ జరుపుతూ ఉండగానే హోమ్ మినిస్టర్ నుంచి టెలిగ్రామ్ వస్తుంది. ఎవరికి? పిలాతు. హోమ్ మినిస్టర్ ఎవరో తెలుసా? భార్య. ఆయన జోలికి పోవద్దు నువ్వు, ఆయన నీతిమంతుడు, రాత్రి కలలో నాకు వచ్చి చెప్పాడు, జాగ్రత్త అని. ఇది మరి పబ్లిక్ ఏమని ఉండొచ్చు? ఏమని ఉండొచ్చు? ఏమండి చూడండి, మార్క్స్ వార్త 15:11. పిలాతు ఉద్దేశం ఏంటంటే ఆయన రిలీజ్ చేయాలని. ఆయనలో ఏ దోషము లేదు, కనిపించలే ఆయనకు. రిలీజ్ చేయాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఎవరి ఉద్దేశం? పిలాతు యొక్క ఉద్దేశం. చదవండి. ఈయన యొక్క ఉద్దేశం ప్రజలకు తెలిసింది, ప్రజలందరూ బయట ఉన్నారు. ఈయనలో ఏ దోషం లేదని మనకు చెప్తున్నాడు ఇన్నిసార్లు కూడా. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఈయనను రిలీజ్ చేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలని ప్రధాన యాజకులు ఏం చేసినారు? జనాలను ప్రేరేపించినాడు. జనాలు ఏమన్నారు? సిలువ వేయి, క్రూసిఫై హిమ్, ఆయనను సిలువ వేయి. రిలీజ్ బరబ్బా, బరబ్బాను మాకు విడుదల చేయి. బరబ్బా ఎవరు? బందిపోటు దొంగ, నేరాలు చేసి జైల్లో ఉన్నటువంటి వాడు. అంటే ఆ పస్కా పండుగ నాడు ఒక నేరస్తుని విడుదల చేసే అధికారము ఎవరికి ఉంది? పిలాతుకు ఉంది. కాబట్టి ఆ పిలాతు యేసు ప్రభువును రిలీజ్ చేస్తాడన్న ఉద్దేశంతో ఈ మత పెద్దలు, ప్రధాన యాజకులు ఏం చేసినాడు? ప్రజలను ప్రేరేపించినాడు. మీరు ఈ విధంగా చెప్పండి, అందరు కేకలేండి. ఏమని వేసినారు అందరూ? ఈయనను సిలువ వేయమని కేకలేసినారు. చివరికి వారి కేకలే గెలిచినాయి. ఆ విధంగా అప్పుడు పిలాతు ఆయన డ్రెస్ చేంజ్ చేసి ఏం చేస్తాడంటే మరలా హేరోదు దగ్గరికి పంపుతారు. వాళ్ళలో కొంతమంది ఏం చేస్తారంటే, ఈయన గలిలయవాడయా? అవునా, ఈయన గలిలయుడా? అయితే ఈయనను హేరోదు దగ్గరికి పంపండి, ఆయనే ఈయనను తీర్పు తీరుస్తాడని చెప్పి హేరోదు దగ్గరికి పోతే, హేరోదు ఈయన వస్తున్నాడని తెలిసి ఎంతో సంతోషపడ్డాడు. ఎందుకు? ఏదైనా ఒక సూచక క్రియ చేస్తే చూడాలని. యేసు ప్రభుని గురించి ఆయన ఎన్నో సూచక్రియలు, అద్భుతాలు చేసినవి విన్నాడు, కానీ యేసు ప్రభుని మాత్రము చూడలేదు. ఇప్పుడు ఏం సంతోషపడుతున్నాడు? ఆయన నా దగ్గరికి వస్తున్నాడంటే ఐ వాంట్ టు సీ హిమ్, నేను ఆయన చూస్తాను. ఇంకా ఏంటి? ఆయన అద్భుతం చేస్తే చూడాలని ఆశ. లోపలికి తీసుకుపోతాడు, విచారం చేస్తాడు. ముందు అడుగుతాడు, ఏదైనా ఒక అద్భుతం చేయవా అని. చేస్తాడా? చేయకపోగా సరేలే అని చెప్పేసి, ఈయనలో నాకు ఏ దోషం కానరాలే, ఈయనలో నాకు ఏ దోషం కూడా కానరాలేదు కాబట్టి ఈయనను మరలా పిలాతు దగ్గరికి పంపిస్తా అని చెప్పేసి ఆయన డ్రెస్ మార్చేస్తాడు. చూసారా? 4 సార్లు ఆయన డ్రెస్ మారుస్తారు సిలువ ఎక్కడానికి. అక్కడికి తీసుకెళ్ళి పేతురుకు అప్పచెప్తారు. పేతురు అంటాడు, మళ్ళా నా దగ్గరికి పంపించినాడు, ఏం చేయను అని. ఆయన అంటాడు, పబ్లిక్ అంటాడు, వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయాలి అంటే అందరికీ ఆకలిస్తారు, క్రూసిఫై హిమ్, క్రూసిఫై హిమ్, క్రూసిఫై హిమ్, అంతేనా అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే, రిలీజ్ చేయడానికి పూనుకుంటున్నటువంటి సమయంలో ఏం చేస్తాడో తెలుసా? యోహాను సువార్త 19, 12, 13 చూడండి. యోహాను సువార్త
19వ అధ్యాయం. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేసెను గాని యూదులు నీవు అతని విడుదల చేసితివా కైసరుకు స్నేహితుడు కావు. ఈ పదవి ఏ పదవి? గవర్నర్ పదవి పిలాతుకు ఇచ్చింది ఎవరు తెలుసా? కైసర్, సీజర్ ఇచ్చాడు. ఇస్తూ ఒక ఉంగరాన్ని ఇచ్చాడట. అది లేదు మనకు బైబిల్లో, కానీ చరిత్రలో ఉంది. ఒక రింగ్ ఇచ్చాడు. ఆ రింగ్ మీద ఏం రాసిందంటే లవ్ ఆఫ్ సీజర్, లవ్ ఆఫ్ సీజర్ అని రాసినది. అది ఇప్పుడు వీళ్ళు గుర్తు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? చదవండి. నీ విడుదల చేస్తే కైసరుకు స్నేహితుడు కావు. నువ్వు విడుదల చేస్తే కైసరుకు నీవు స్నేహితుడు కాదు. స్నేహితుడు కాదంటే ఏమవుతుంది? ఉద్యోగం పోతుంది. ఉద్యోగము పోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? అడకత్తెరలో పడ్డ కోకలాగా అయిపోయినాడు. అరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం కదా. అట్లా ఆయన ఉద్యోగం ఉండాలంటే ఆయనకు పనిష్మెంట్ ఇవ్వాలి. రిలీజ్ చేయాలంటే ఉద్యోగం పోతుంది. తీర్మానం చేసుకున్నాడు. ఇక మళ్ళా భార్య నుంచి ఒక లెటర్ వచ్చింది. ఏమని? ఆయన జోలికి పోవద్దని. ఈ మూడింటి మధ్యలో ఇరుక్కున్నాడు. సరే ఏదైతే అదైంది అని చెప్పేసి నీళ్లు తెచ్చుకున్నాడు. నీళ్ళు తెచ్చుకొని చేతులు కడుక్కున్నాడు. చేతులు కడుక్కున్నాడంటే అర్థమైంది ఏంటి? అర్థం చేతులు కడుక్కున్నాడంటే ఏదో ఒకటి చెప్తాడని అర్థం. అప్పుడు ఏమంటున్నాడు? ఈయన గురించి, ఈయన రక్తము నా మీదకు, నా పిల్లల మీదకి రాకుండానట్లు నేను ఈయనను మీకు అప్పగిస్తున్నా అని చేయి కడుక్కున్నాడు. అప్పుడు అందరూ ఏమన్నారు? ఆయన రక్తం మా మీదికి, మా పిల్లల మీదికి రాని, లెట్ హిమ్ కిల్, అంతే, ఆయన చంపు. చూసారా? ఆ విధంగా యేసు ప్రభువు తీర్పైంది. ఏమైంది? సిలువ వేయడం అప్పగించేసినాడు. మీరేమన్నా చేయండి, రిలీజ్ చేస్తాడు అనుకున్నటువంటి తరుణంలో మామూలుగా బరబ్బను ఆయన ఇద్దరిని ఒక పక్క, ఆ పక్క యేసు ఈ పక్క బరబ్బ ఉన్నాడు. బరబ్బ చేతులు కట్టుకొని ఉన్నాడు. ఏది? ఆయనేమో మంచివాడు, నేనేమో దొంగ, మర్డర్ చేసినవన్నీ నేను, నాకు రిలీజ్ ఎట్లా వస్తుంది? ఆయనకే కదా, ఆయనే కదా రిలీజ్ చేస్తారు అని అనుకున్నాడు. కానీ యేసు బరబ్బకు బదులుగా చనిపోవడానికి తీర్మానించుకున్నాడు. వాస్తవంగా బరబ్బ ఉరేయాల, కానీ జీసస్ రిలీజ్డ్ బరబ్బాస్. యేసు బరబ్బను విడుదల చేశాడు. విడుదల పొందినటువంటి బరబ్బ ఏమైంటాడు చెప్పండి? విడుదల పొందిన బరబ్బ ఏమైంటాడు? మళ్ళా పోయి మర్డర్ చేస్తాడా? మళ్ళా పోయి దొంగతనం చేస్తాడా? ఎందుకు? హీ గాట్ రిపెంటెన్స్, మారు మనసు, పశ్చాత్తాపం వచ్చింది. చచ్చిపోవలసిన నా కోసము ఆయన చచ్చాడు. ఎవరైనా? యేసు. నా కొరకు ఆయన చనిపోయాడు. చూసారా ప్రియులారా? రక్షణ అనేది ఆ విధంగా ఉంటుంది. ఒక దొంగ, మర్డర్ అయినటువంటి బరబ్బ రక్షించబడ్డాడు. ఆయన చనిపోయిన తర్వాత ప్రధాన యాజకులు ఏమన్నారో తెలుసా? ఈయన నిజముగా దేవుని కుమారుడు. బతికున్నప్పుడు ఎవరు?
బతికున్నప్పుడు ఎవరు? మంచోడు. ఆయన ప్రజలను ప్రేరేపిస్తూ నేనే దేవుడిని అని చెప్పుకుంటున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు అని చెప్పినారు. ఏం చేస్తున్నారండి? ఈయన తిరుగుబాటు చేస్తున్నాడు. చనిపోయిన తర్వాత ప్రధాన యాజకులు, ప్రజలు ఏమన్నారు? హీ ఈజ్ ట్రూలీ ద సన్ ఆఫ్ గాడ్. ఈయన నిజముగా దేవుని అని అన్నారు. తర్వాత సైనికులు ఉన్నారు. సైనికులు ఏమన్నారు? ఈయన నిజముగా నీతిమంతుడు. సైనికులు ఎప్పుడున్నారు? సైనికులు చనిపోయిన తర్వాత. వాళ్ళు చూశారు. అప్పుడు ఆ పరిసరాన్ని పరిశీలించి చూసినప్పుడు మధ్యాహ్నం అంటే 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతా కూడా చీకటి. అంతేనా? చీకటేనా? భూకంపం సంభవించింది. అంతేనా? సమాధులు తెరవబడ్డాయి. సమాధులలో ఉన్నటువంటి వారు లేచారు. అందరూ చూశారు. అబ్బా, ఇది ఏంది? ఈయన చనిపోతే సమాధులు తెరవబడటం ఏంటి? అందులో ఉన్నటువంటి వారు లేవటం ఏంటి? రియల్లీ హీ ఈజ్ గాడ్. నిజంగా ఈయన దేవుడు అని సైనికులు చూశారు. ఆయన నీ కోసం చనిపోయాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, నిన్ను రక్షించుట కొరకు. మరి నువ్వేం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి నువ్వు? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన బతికున్నప్పుడు అందరూ కూడా ఆయన ఒక బోధకుడు, ఒక ప్రవక్త అని మాత్రమే చెప్పుకున్నారు. ఆయన తమ్ముడు కూడా, ఆయన తమ్ముళ్ళు ఎవరు? యాకోబు, యూదా. ఇద్దరు కూడా ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన ఇంటికి వస్తే వెళ్ళిపోయేవారట బయటికి. ఆయన అంగీకరించలే. నీ స్వకీయులే నిన్ను అంగీకరించాలి, సొంత వారే అంగీకరించాలి. తరువాత ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి 3వ నాడు లేస్తే అప్పుడు వాళ్ళు నమ్మినారు, రియల్లీ హీ ఈజ్ గాడ్ అని. వాళ్ళు తమ్మునిగా చెప్పుకోలేదు. తర్వాత ఏం చెప్పుకున్నారు? మేము ఆయన సేవకులు. మేమెవరు? ఆయన సేవకులు. మేము తమ్ముళ్ళం కాదు ఆయన అన్నా. సిలువలో చివరిసారి ఒక ఆయనకు రక్షణ దొరికింది, ఒక ఆయన రక్షణ దొరకలేదు. చివరిసారిగా అంగీకరించినాడు, చివరిసారిగా తృణీకరించినాడు. తృణీకారము, అంగీకారం. అంగీకరించినటువంటి ఆ యొక్క నేరస్తునికి ఏమన్నాడు ఆయన గురించి? టుడే యూ విల్ బి విత్ మీ ఇన్ ప్యారడైస్. ఈరోజు ఇప్పుడే నీవు నాతో కూడా పారడైస్లో ఉంటావు. చూసారా? స్పాంటేనియస్ సాల్వేషన్ ఏమంటారు దాన్ని? స్పాంటేనియస్ సాల్వేషన్. చాలామంది ఈ దినాలలో నామినల్ క్రిస్టియన్స్ అనే మాట ఏంటంటే, సిలువలో దొంగకు వచ్చిన రక్షణ నాకు రాదా? సిలువలో దొంగను రక్షించినటువంటి దేవుడు నన్ను రక్షించడా అని అంటారు. నువ్వు దొంగవా? నువ్వు సిలువలో ఉన్నావా అని పరీక్షించుకో. కనుక ఆయన ఏమన్నాడు? సిలువలో ఉన్నటువంటి 2వ దొంగ ఏమన్నాడు? యేసు, నీ రాజ్యములోనికి లేక నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో.
ఆయన నమ్మాడు. నమ్మి ఏమన్నాడు? ఏమని సంబోధించాడు? నీ రాజ్యంతో ఆయనను ఏమని సంబోధించాడు? యేసు యేసు అన్నాడు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. రక్షకుడు. ఆయన రక్షించగల సమర్థుడని తెలుసుకున్నాడు. ఆయన బ్రతికినప్పుడు, ఈయన జైల్లో ఉన్నప్పుడు ఎన్నెన్నో వినింటాడు యేసు ప్రభువుని గురించి. ఆయన చేసిన ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు అన్ని గురించి వినింటాడు. అందువలన ఆయన అంటున్నాడు, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత మాట దీనత్వంతో ఉన్నాడు. హృదయాంతరంగంలోనే వచ్చింది మాట, పెదాల నుండి వచ్చినటువంటి మాట కాదు. చాలామంది ఈ రోజులో దేవుని నమ్ముకోమనంటే నమ్ముకునేదండి ఐఎమ్ బై బర్త్ క్రిస్టియన్, మళ్ళీ నమ్మేదేంది అంటారు. ఏమంటారండి? క్రైస్తవులు. నేను పుట్టుకతో క్రిస్టియన్ అండి. ఇంకో ఏం నమ్మాలి? పుట్టినప్పటి నుంచి నమ్ముతూనే ఉన్నా కదా, ఇంకేంది మళ్ళీ నమ్మమంటున్నావు అని అంటారు. నిజంగా నమ్మింటాడా? నమ్మకపోయిన అంటున్నాడా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్పాంటేనియస్ సాల్వేషన్ అనేది ఈ రోజులో లేదండి. ఉందా? లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఆ టైం యేసు ప్రభుతోనే అయిపోయింది. ఆయన మొదట వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? గొర్రెపిల్ల. రెండోసారి వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? సింహం. గొర్రెపిల్లగా వస్తే ఎవరు అంగీకరించలేదండి, తృణీకరించినారు. ఒకవేళ నువ్వు కూడా తృణీకరిస్తున్నావేమో, జాగ్రత్త. గొర్రెపిల్లే కదా అని తృణీకరించినారు. ఈసారి వచ్చేటప్పుడు సింహమై వస్తాడు. సింహం ఏం చేస్తుంది? పట్టి చీల్చి తినేస్తుంది. గొర్రెపిల్ల రక్తము ద్వారా రక్షణ కదా, సింహము రక్షణ ద్వారా, రక్తము ద్వారా రక్షణ ఉందా? అది గుర్తుపెట్టుకోండి. సింహం వచ్చేది నిన్ను రక్షించడానికి కాదు, నిన్ను శిక్షించడానికి. ఒకసారి దేవుడు అవకాశం ఇచ్చాడు, మానవ ఆకారంలో వచ్చాడు, నరావతారం ఎత్తి వచ్చాడు, ఆయనను తృణీకరించాడు. ఈసారి నరావతారంగా వచ్చిన, సింహావతారం వచ్చిన రక్షణ అనేది ఉండదు. ఇప్పుడు బ్రతికి ఉన్న సమయంలోనే క్రీస్తును అంగీకరించాలి. ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారు ఏం చేస్తారు? ఇప్పుడు చనిపోయిన యేసు ప్రభువుని అంగీకరించి చనిపోతే ఏమవుతుంది? యూ విల్ కమ్ అలాంగ్ విత్ జీసస్ క్రైస్ట్ ఆన్ టు ద అర్త్. చూసారా? యేసు ప్రభుతో కూడా నువ్వు వస్తావు. ఏముందని ఎవరు చూసిండ్రు? స్వర్గం ఎక్కడ ఉంది, నరకం ఎక్కడ ఉంది? బతికినప్పుడే స్వర్గం, బతికినప్పుడే నరకం. స్వర్గం ఇక్కడనే, నరకం ఇక్కడనే. అదంతా మిత్, అదంతా ఏంటంట? ఏమీ లేదు అని అంటారు కొంతమంది. దేవుడే లేడు అంటారు కొంతమంది. వచ్చిన తర్వాత తెలుస్తుంది, సింహం వచ్చిన తర్వాత కదా తెలిసేది. ఆయన పులి వచ్చని కథ అయినారా? కాబట్టి 3 సార్లు చెప్పినాడు, నాయన పులి వచ్చాను. వచ్చాడు, ఉరుకుతూ వచ్చాడు పాపం. చూశాడు, ఏదిరా పులి అంటే పులి లేదేం లేదు, నిన్ను ఆట పట్టించడానికి. ఎన్నిసార్లు? నిజంగా 3వసారి వచ్చింది. నిజంగా 3వసారి పులి వచ్చింది. నానా వచ్చింది ఏ పులి అన్నాడు. అరే నువ్వు అబద్ధం చెప్తావురా అన్నాడు. తండ్రి రాలే, ఎడున్నాడు? దూరంగా ఉన్నాడు. పులి వచ్చింది. పులి ఏం చేసింది? తినేసింది. అలాంటి పరిస్థితి మన జీవితాల్లో రాకుండా మనము బ్రతికి ఉన్న కాలంలోనే యేసును అంగీకరించాలి. ఆ తర్వాత
ఇంతకుముందు చెప్పారు, ఎవరు చెప్పారు? చిటికెనేలు అది చిటికెన వేలు. చిటికెన వేలు కాపాడలేదండి. ఎప్పుడు? అక్కడ. అదే బుద్ధి ఇక్కడ ఉండింటే ఆ చిటికెన వేలుతో అవసరం వచ్చేది కాదు. కనుక మరి దేవుడు మనల్ని రక్షించుకొని తన రక్షణను మనకు అనుగ్రహించి ఈ దినం ఆయన సన్నిధిలో చేరి ఆయన మరణ, ఆయన శ్రమలు, పునరుత్థానం, శ్రమలను గురించి మనం ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. ఎన్ని మాటలు చెప్పారండి అందరూ? 7 3? 7 దొంగ ఎన్ని మాటలు మాట్లాడాడు సిలువలో? ఎన్ని మాటలు అండి? దొంగ మాట్లాడలేదా? ఎన్ని? 2 చెప్పండి. రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తారు. అదే కదా మరి 2 అయితే ఇద్దరు దొంగలు కూడా మాట్లాడారు. ఒక దొంగ ఏం మాట్లాడినాడు? మమ్మల్ని రక్షించాలి. అయ్యా నువ్వు దేవుని అంట కదా, ముందు నువ్వు రక్షించుకయ్యా, తర్వాత నన్ను రక్షించు, మమ్మల్ని రక్షించు అంటే ఆయన అంటున్నాడు. ఇంకొక ఎడమ వైపు ఉన్న దొంగ ఏమంటున్నాడు? కుడి వైపు ఉన్న దొంగ ఏమంటున్నాడు? అరే నువ్వు చేసిన, నేను చేసిన నేరానికి ఇది న్యాయమేరా? ఆయన ఏ నేరం చేసినటువంటి వాడు కాదురా, ఆయన ఎందుకంటావురా అని అన్నాడు. అది అన్నీ యేసు వైపు తిరిగాడు. యేసు వైపు తిరగాలండి రక్షణ. పేతురు కూడా యేసు వైపు చూశాడు. ఎప్పుడు? సముద్రంలో నడుచుకుంటూ పోతున్నాడు. అయ్యా నువ్వే నిజంగా నువ్వే అయితే నేను నీ ఎదుకు వస్తా, లెట్ యు కమ్ అన్నాడు. సరే అని వస్తున్నాడు. యేసు వైపు చూస్తున్నాడు, నడుస్తున్నాడు. యేసు వైపు మాత్రమే చూశాడు. సడన్గా కిందికి చూశాడు. కింద ఏముంటుంది చెప్పండి? నీళ్ళుంటాయి, సముద్రం నీళ్ళుంటాయి. చూసి అయ్యో నేను సముద్రం మీద నడుస్తున్నానే, ముందు నేను సముద్రం మీద నడుస్తా అన్నాడు, మళ్ళీ ఏమంటున్నాడు? అయ్యో నేను సముద్రం మీద నడుస్తున్నానే, మునిగిపోతానే అనుకున్నానికి మునిగిపోతాను. ప్రభువా నేను మునిగిపోతున్నా, నన్ను కాపాడు ప్రభువా, అల్ప విశ్వాస్ అని ప్రభు బోధించాడు. ఒకవేళ అదే సిచ్యుయేషన్ నీకు వస్తే, నిన్ను అదే విధంగా సంబోధిస్తే ఎక్కడుంటావు చెప్పండి? అల్ప విశ్వాసి కాకుండా, అవిశ్వాసివి కాకుండా. ఇంకొక ఆయన ఏమన్నాడు? అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అంటాడు. ఎవరైనా? వెరీ గుడ్, తోమా. సరే, ఈ 7 మాటలు ఒకసారి మనము అందరం చెప్పి ముగించుకుందాం. మొదటి మాట ఏదో చెప్పండి. తండ్రి మీరేం చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఎవరో నీ తల్లి. బిహోల్డ్ దిస్ ఈజ్ యువర్ సన్ అండ్ బిహోల్డ్ దిస్ ఈజ్ యువర్ మదర్. నాలుగో మాట, నా దేవా నా దేవా నన్నెందుకు సేవించు, మై గాడ్ వై యు ఫోర్సాకెన్ మీ. ఐదో మాట, నేను దప్పికొనుచున్నా, ఐ ట్రస్ట్, నేను దప్పికొనుచున్నా. ఆరో మాట, సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్. ఏడో మాట,
తండ్రి నీ చేతికి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఫాదర్, ఐ కమిట్ మై స్పిరిట్ అంటూ యువర్ హ్యాండ్స్. ఫాదర్, ఐ కమిట్ మై స్పిరిట్ అంటూ యువర్ హ్యాండ్స్. నీ చేతిలో నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ 7 మాటలు కంఠస్థం చేసి ఉంచండి. ఎప్పుడు అడిగినా చెప్పేటట్టు ఉండాలి. అందరికీ వందనాలు.